హలో ఫ్రెండ్స్, నేనైతే మీ న్యాచురల్ హారిక. కష్టే ఫలి అంటారు కదా అందరూ. సో నేనైతే కష్టపడ్డాను. చూడండి, నేను కష్టపడితే నాకైతే దక్కిన ఫలితం ఇదన్నమాట. చూడండి, మన మినీ గార్డెన్లో బీరకాయ అనేది ఒకటే వచ్చిందనమాట. 2 ఉండేవి, అవి కొంచెం వర్షానికి పురుగులు పట్టేసాయి అనమాట. సో నేనైతే చూడండి ఎలా అయిపోయాయో, వెరీ బ్యాడ్ కదా. ఇంకా మన మినీ గార్డెన్లో అలాగే బెండకాయలు కూడా హార్వెస్టింగ్కి వచ్చేసాయి. సో బెండకాయలు కొన్ని హార్వెస్టింగ్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి హార్వెస్టింగ్కి. ఇంకా మనకి బెండకాయల తర్వాత మొట్టికాయలు కూడా హార్వెస్టింగ్కి వచ్చాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి మనకైతే మొట్టికాయలు కూడా. చూడండి ఎంత బాగున్నాయో, వర్షం పడింది. సో అందుకే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట వెజిటేబుల్స్ అన్నీ. తర్వాత నేను మొట్టికాయలు అయిపోయిన తర్వాత కొన్ని మా చెట్లోనే అలాగే మిర్చీస్ వేసాను కదా. సో మిరపకాయలు కూడా కొన్ని వచ్చాయి. సో నేను ఆ మిరపకాయలు కూడా కొన్ని అన్నీ గిల్లేసాను. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో, ఒక చెట్టుకి ఎంత బాగున్నాయో కాయలైతే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఏ కెమికల్స్ వాడుకోకుండా ఏమీ వేయలేదు, ఓన్లీ మట్టి తప్ప దానికి ఏమీ లేదు. సో నేనైతే ఇంకా అక్కడ ఒక చెట్టు ఉందన్నమాట, చెట్టు ఆకులు కుళ్ళిపోతే అది వేసాను అంతే. చాలా అంటే చాలా బాగా వచ్చాయి నాకైతే అన్నీ. ఇంకైతే మన మునగ చెట్టు అనమాట ఇది. సో నేను మునగాకు తాలింపు చేసుకోవడానికి పీకాను. చూడండి, మన హార్వెస్టింగ్కి అయితే ఫస్ట్ ఒక బీరకాయ, ఇంకా బెండకాయలు, ఇంకా మొట్టికాయలు, ఇంకా మిర్చిస్, అలాగే మునగాకు. ఇవన్నీ ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ సరిపోతాయి. ఇది గోంగూర అనమాట. 3 ప్లాంట్స్ వచ్చాయి, ఇంకా నేను పెట్టాను అనమాట. అవి ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చాయి. ఇది గోంగూర ప్లాంట్స్ చూడండి, 3 వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇది కూడా ఒక చట్నీ చేసుకోవచ్చు, అలా చేసుకుంటే బాగుంటుంది. ఆకు మొత్తం ఇంత అయిందనమాట. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్ అందరికీ.